ఒక్కటి కూడా మీరి నడవడం లేదు. వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటుంది, ఎండాకాలంలో ఎండ వస్తూ ఉంటుంది, శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఆయన చెప్పినట్లుగా అది చేస్తూ దేవుడి నామాన్ని కనపరుస్తోంది. అయితే దేవుడు మనల్ని స్తుతించమని చెప్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని కీర్తించమని చెప్తూ ఉన్నాడు. కానీ మనం అయితే దేవుడిని స్తుతించేవారిగా ఉండవు. అనేక మంది దేవుడు ఏదైనా కార్యం చేస్తే స్తుతిస్తాం, దేవుడు ఏదైనా చేయకపోతే దేవుడిని స్తుతించం, సొనుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడైతే ఆయన ఆశపడుతూ ఉన్నాడు తన పిల్లలు తనని కీర్తించాలని, తను చేసిన కార్యాలను తన పిల్లలతో చెప్పి ఆయన నామను గణపరచాలని కోరుకున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడిగా ఉన్నాడంట. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నదంట. చూడండి, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాని పోలి ఉన్నవాడు ఎవడు అని చెప్పి అంటున్నాడు. అంటే మన దేవుడు లాంటి దేవుడు అటువంటి దేవుడు లేడు. నెక్స్ట్ అంటే ఆయన ఉన్నతంగా ఉన్నాడు, ఆయన ఉన్నతమైన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దాకా మనం దేవుడిని ఎందుకు కనపరచాలో అర్థమవుతుంది. చూడండి, ఆయన మహిమ ఆకాశ విశాలం వ్యాపించి ఉన్నది. రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ, పెద్దలు కానీ, ప్రధానులు కానీ, లోకస్తులు కానీ, అధికారులు కానీ ఎవరు కానీ వ్యాపించలేనంత గొప్ప మహిమ కలిగిన వాడు దేవుడు. ఆయన మహిమని ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆయన అంత గొప్ప దేవుడై ఉండి ఆయన మన మధ్యలోకి వచ్చాడు శరీరధారిగా. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి భాగ్యాన్ని ఇచ్చాడంటే ఆయన పరలోకమందు ఆయన కుడి పార్శ్వమున ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు నివసించడానికి మనకు భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మహిమ గల దేవుడు మనకి ఈరోజు స్తుతించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నదంటే ఆయన మహిమ. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశమును వంగి చూడని అనుగ్రహించుతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా భూమిని ఆకాశాన్ని వంగి చూడగలమా? ఇక్కడ నుంచి భూమి ఎంత ఉంది, దాని విశాలం ఎంత, దాని పొడవు ఎంత, దాని ఎత్తు ఎంత, దాని లోతు ఎంత అని మనం ఒక్కరు కూడా చూడలేము, మనం కొలవలేము. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి అటువంటి కృపనిచ్చాడు, మనకి తెలియజేసేటట్లు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా ఈరోజు మనుషులందరూ కూడా శాటిలైట్స్ ద్వారా, లేదంటే ఇక్కడ నుంచి రాకెట్ ద్వారా వెళ్ళడం ద్వారా అన్నీ కనుక్కొని మనకి తెలియజేస్తున్నారు. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, ఈ భూమి ఆకాశం ఎంతో విశాలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ వాటిని కొలవలేరు, వాటిని వంగి చూడలేరు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంటే ఎంత స్తుతించినా సరిపోదు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే మనం ఉత్తిగా అంటే ఊరికినే స్తుతించవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మనం చూస్తే ఆయన ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై, చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. హల్లెలూయా. ఇది మనం స్తుతించకుండా ఉండలేము. ఎందుకంటే మనం నేలలో అలా ఉండిపోతే, దేవుడి కనికరం లేకపోతే, దేవుడు లేవనెత్తకపోతే మనం ఏమైపోతాం? మనం ఎలా ఆశీర్వదించబడతాం? మనం ఎలా లేవనెత్తబడతాం? ఆయన ఎటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే స్తుతించకుండా ఒక్కరు కూడా ఉండలేదు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీకు ఇల్లు రాస్తున్నాడు, డబల్ బెడ్రూమ్ లేదంటే ఒక ఫ్లాట్ని రాస్తున్నాడు అంటే ఇంకా ఆయన జీవితాంతం మర్చిపోండి, మీ రుణం మేము తీర్చుకోలేమని అంటాం. కానీ ఆయన ఆకాశం, ఆయన పరలోక రాజ్యంలో మనకి నివాసం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనకు అన్ని ఇస్తున్న దేవుడు. ఆయన ఇక్కడ నీకు ఏం కావాలో అన్ని సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మరువనని చెప్పిన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాలనుకుంటాడంటే జాగ్రత్త గమనిస్తే, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. చూడండి, ప్రజల ప్రధానులతో. ఈరోజు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను మీ పక్కన అని చెప్తే కూర్చోబెడతారా? చెప్పండి. నేను కూర్చుంటానండి చంద్రబాబు నాయుడు గారు మీ పక్కన అంటే ఎవరైనా కూర్చోబెడతారా? ఎవ్వరూ కూర్చోబెడతారు. కానీ దేవుడు ఆకాశ విశాలమును స్థాపించిన వాడే గొప్ప దేవుడు మనం కూర్చోబెడతానని చెప్తున్నాడు. ఆయన కూర్చోబెట్టాలని అనుకుంటే కూర్చోబెట్టకుండా ఉంచేది ఎవరండి? మనం నిజంగా చెప్పాలంటే దేవుడు అంతగా మన గురించి ఆలోచిస్తున్నాడు. అంత ఉన్నతంగా ఆయన ప్రణాళిక ఉంది. కానీ మనమే ఆయన స్థుతించకుండా ఆయన సొనుక్కుంటున్న వారిగా ఉంటే మనం ఏది పొందుకోలేము. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మనం దేవుడిని స్థుతించాలండి. మనం కష్టంలో ఉండేప్పుడు స్థుతించాలని, మన నష్టంలో ఉండేటప్పుడు స్థుతించాలని, మన బాధలో ఉండేటప్పుడు స్థుతించాలని, మన ప్రతి పరిస్థితిలో ఉండేటప్పుడు స్థుతించాలని ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు.
మొదటగా నీతో కూడా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. తర్వాత ఇక్కడ జాగ్రత్త గమనిస్తే చూడండి, ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు. చూసారండి, ఈ రోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన లేవనెత్తగలవాడు. ఈ వాక్యాన్ని పట్టుకొని నమ్మి మనం ప్రార్థన చేసినట్లయితే అది మనం కూడా చూడగలం. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా అలా చూస్తే ఆయన సంతులేని, చూడండి, అంతకుముందు పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మనం పేదలం, లేదంటే ఎవరైనా మనం అయ్యో కొద్దిగా ఉన్నవారమే, నాకేమీ లేదు, నా పరిస్థితి తక్కువగా ఉంది, అయ్యో నాకు అంటే నేనైతే అనుకో మంచి ఉద్యోగం, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, లేదంటే మంచి ఇల్లు లేదు, లేదంటే మంచి వివాహం అని చెప్పి ప్రతి దాంట్లో మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఎలాగంటే పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడుగా ఉన్నాడు. పైకెత్తడం అంటే ఒక్క పరిస్థితిలోనే కాదండి, ఆ కుటుంబం అంతా లేవనెత్తబడుతుంది. దాని ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. దేవుడు అటువంటి గొప్ప కార్యాలని మన ముందున్న వారికి అందరికీ చేశాడు, మనకు కూడా ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు కానీ మనం చేయకుండా ఉంటే మనం ఈ పాటికి సాతాను ఉచ్చులో పడి నాశనం అయిపోయి దేవుడి దగ్గరికి రాలేని వారిగా అయిపోతాం. హల్లెలూయా. ఎందుకంటే దెయ్యం పట్టింది ఒక ఆయనకి. ఎవరంటే సేన దెయ్యం పట్టిన ఒక ఆయన ఎక్కడున్నాడంటే కుటుంబానికి, సమాజానికి దూరంగా వెలివేయబడిన వాడిగా శ్మశాన వాటికలోనే ఉన్నాడు. కానీ ఎందువల్ల దూరంగా ఉన్నాడు కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, అన్నింటికి? దేవుడు ఆయనతో లేడు, లేదంటే దేవుడు ఆయనలో లేడు. ఆయనలో లేకపోవడం అది ఆయన చేసిన తప్ప, లేదంటే వారి పితరులు చేసిన తప్ప అని కాదు. కానీ దేవుడు ఆయన మీద కనికరం చూపించి యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అయితే 1000 దెయ్యాలు కాదు, 1,000,000 దెయ్యాలున్న దేవుడు విడిపించే సమర్థుడు. హల్లెలూయా. అతని దగ్గరికి వచ్చిన వెంటనే మమ్మల్ని బాధపడ్డానికి నువ్వు వచ్చావా, మాతో నీకేం పని, విడిచిపెట్టేస్తే మేము పందుల గుంపులోకి వెళ్ళిపోతాం కదా అన్న 1000 దెయ్యాలు కూడా. అయితే దేవుడు ఎక్కడో శ్మశానంలో ఉన్న ఆ సేన దెయ్యాలు పట్టిన వ్యక్తిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం దెయ్యాలతోనూ, లేదంటే వాటి శక్తులతోనూ, బంధకాల్లోనూ, ఇబ్బందుల్లోనూ పీడింపలేం కానీ విడుదల పొంది ఆయన సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన కనికరం మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. మనం స్తుతించలేనట్లయితే మన దగ్గర దేవుని కృప, లేదంటే దేవుని కనికరము, లేదంటే దేవుని ప్రశాంతత, దేవుని సమాధానం, ఇవన్నీ మనం ఎలా పొందుకోగలుగుతాం? దేవుని స్తుతించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుని కీర్తించినప్పుడు ఆయన బల ప్రభావం మనకు తోడుగా ఉంటుంది. అది ఎలా అంటే ఎక్కువ గోడలు కోల్చడానికి వీరి శక్తి కాదు, కానీ దేవుని శక్తి పనిచేసి స్తుతించినప్పుడు. హల్లెలూయా. ఈ రోజు మనం స్తుతిస్తే మన సమస్యలైనా, మన బంధకాలైనా ఖచ్చితంగా కూలిపోతాయి. హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు చూడండి ఎటువంటి కార్యాలు చూస్తామో. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తాడంట. తర్వాత చూడండి, ఆయన సంతులేని వారిని ఇల్లాలుగా మారుస్తాడు. పెంట కుప్ప మీద నుండి దరిద్రం వేదనను పైకి ఎత్తారని ఉంది. ఆ పైన కింద వచనాలని, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. చూడండి స్టార్టింగ్ లో ఏముందంటే ఈ అధ్యాయంలో యెహోవాను స్తుతించండి అని ఉంది. అంతేకాదు ఎండింగ్ లో కూడా ఏముందంటే యెహోవాను స్తుతించండి అని ఉంది. నిజంగా మనం దేవుడు ఉన్నాడని గ్రహించినట్లయితే ఆయన స్తుతించుకోవడం మనం ఉండలేము. ఏలియా అరణ్యంలో ఉండేటప్పుడు కాకు వచ్చి ఆహారాన్ని ఇచ్చింది. ఏలియాకి అవగాహన ఉంది, దేవుడు తీసుకొస్తాడు అనే ఆలోచన ఉంది. ఎందుకంటే అప్పుడు దాకా ఏలియాని దేవుడు ఎలా నడిపించాడు అనేది ఆయనకి తెలుసు. అయితే కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని ఇచ్చి పోషించాడు కదా, మరి ఇంకా ఏ విధంగానైనా దేవుడు పోషించగలడు అనే నమ్మకం మనం పొందుకోలేమా? ఖచ్చితంగా పొందగలం. ఈ రోజు దాకా మనకి సహాయం దొరికిందంటే అది దేవుని వల్లే దొరికింది తప్ప అది దెయ్యం వల్ల ఎట్టి పరిస్థితిలో దొరకదు. హల్లెలూయా. దెయ్యం ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చూస్తుంటారు. ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు మనం నాశనం చేసి నరకానికి తీసుకెళ్దామనే చూస్తుంటారు. దేవుడు ఒక్కడే మనం మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన మనం స్తుతిస్తే చాలు, ఆయన నామాన్ని మనం కనపరిస్తే చాలు, అది మన జీవితానికి మంచిది. అదేంటంటే దేవుని కార్యాలను చూసేటట్లుగా మనం చేస్తాము. హల్లెలూయా. దేవుని మనం స్తుతిద్దామండి, దేవుని నామాన్ని కనపడతాం. అందరూ లేచి నిలబడి దేవుని కీర్తిద్దాం.